నమస్తే, వెల్కమ్ టు డిఫెన్స్ రౌండప్. భారతదేశం ప్రపంచంలో రక్షణ విభాగానికి సంబంధించిన వార్తల్ని విశ్లేషణాత్మకంగా మీ ముందరికి తెచ్చే కార్యక్రమమే ఈ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్లో ఎన్నో ఆసక్తికరమైన అంశాలతో సిద్ధంగా ఉంది. మామూలుగా మనం చూసాము, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు భారత్ మా నుంచి చాలా కొనాలి అని చెప్పి అమెరికా రాష్ట్రపతి ట్రంప్ ఒక ప్రతిపాదన పెట్టారు. అయితే దానికి కొంచెం ఆపోజిట్గా జరుగుతోందా? ఎట్ ది సేమ్ టైం అమెరికన్ మేడ్ వెపన్స్ కంటే కూడా, ఎస్పెషల్లీ గన్స్ కంటే ఇండియన్ గన్స్ బెటరా? రీసెంట్ టెస్ట్ అలా ఏమైనా ప్రూవ్ చేసిందా? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలతోని 31వ డిఫెన్స్ రౌండప్ ఎపిసోడ్ సిద్ధంగా ఉంది. ఈ అంశాల గురించి చర్చించడానికి మనతో జాయిన్ అవుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, డిఫెన్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. సార్ నమస్తే. నమస్తే హర్ష. నమస్తే. మామూలుగా ఎప్పుడు మీరనే నమస్తే స్టైల్ సార్ నేను వాడాను, లైటర్ నోట్ సార్. బట్ నిజానికి చెప్పాలంటే ఈసారి ఈ వీక్ మనం డిఫెన్స్ రౌండప్ కంటే కూడా ఇండియా అమెరికా రౌండప్ అనాలేమో. ఆల్మోస్ట్ అన్ని న్యూస్లు ఇండియా అమెరికాకి రిలేటెడ్గానే ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ ఇఫ్ నాట్ ఆల్ బట్ మెనీ. అందులో ముఖ్యంగా ఫస్ట్ కనుక చూసుకున్నట్టయితే సార్, రీసెంట్లీ కొన్ని టెస్టులు జరిగాయి. ఆ టెస్టులు ఏంటో మీరే చెప్తే బాగుంటుంది. ఆ టెస్టుల్లో అమెరికన్ స్నైపర్ రైఫిల్స్ కంటే కూడా ఒక ఇండియన్ కంపెనీ తయారు చేసిన స్నైపర్ రైఫిల్స్ చాలా బాగా పర్ఫామ్ చేశాయి అని చెప్పి మన ఫోర్సెస్ అన్నారు. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? మనకు స్నైపర్ రైఫిల్ అంటేనే అది పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టగలిగినటువంటి ఒక రైఫిల్. అది మేబీ 100 meters 150 meters ఈ రేంజ్ లో టార్గెట్ ని, మామూలుగా గన్స్ AK-47 కానీ ఇటువంటివన్నీ కూడా ప్రెసిషన్ కొట్టవాలి. ఒక స్ప్రే ఆఫ్ బుల్లెట్స్ కొడితే దాంట్లో ఒకటి తగలొచ్చు, 2 తగలొచ్చు. ఇది అలా కాదు, పిన్ పాయింట్ ప్రెసిషన్ తోటి. దానికి గైరోస్కోప్ ఉంటుంది, దానికి టెలిస్కోప్ లాంటిది ఉంటుంది. దాన్ని పెట్టి వాళ్ళు ఫోకస్ చేసి టార్గెట్ ని షూట్ చేయగలరు. మనం గతంలో కూడా వీడియోలు చూసాం. ఎస్పెషలీ లైన్ ఆఫ్ కంట్రోల్లో మన వాళ్ళు కమఫ్లాజ్ నుంచి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని సెలెక్ట్ చేసి టార్గెట్ చేసి కొట్టినటువంటి వీడియోస్ మనం గతంలో చూసాము. కాబట్టి స్నైపర్ రైఫిల్స్ అన్నవి ఎస్పెషలీ మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మన శత్రువులు మనం ఎక్కడి నుంచి కొడుతున్నామో తెలియకుండా పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టగలిగినటువంటి కెపాసిటీ ఉన్నటువంటి గన్స్ ఇవన్నీ కూడా. ఆ స్నైపర్ రైఫిల్స్ లో రీసెంట్ గా కొన్ని టెస్ట్లు చేశారు. దాంట్లో మన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG వాళ్ళ దగ్గర ఉన్నటువంటి .338 ఏదైతే మనకు సాబర్ స్నైపర్ రైఫిల్ ఉందో, ఇది యాక్చువల్గా మనం డిఫెన్స్ రౌండప్ లో గతంలో గురించి చర్చించాం. మనం SSS డిఫెన్స్ గురించి మనం చర్చించాం. మనం SSS డిఫెన్స్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు తయారు చేసినటువంటి ఈ యొక్క స్నైపర్ రైఫిల్ ని మన NSG కమాండోస్ చేసినటువంటి ప్రెసిషన్ హిట్ లో మిగతా మన CPF ఏవైతే ఉన్నాయో, మన సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, మనకు CRPF, రాష్ట్రీయ రైఫిల్స్ లాంటివి, BSF లాంటివి, వీళ్ళ కంటే కూడా వాళ్ళు వాడుతున్నటువంటి అమెరికన్ ప్రెసిషన్ మనకు ఏదైతే స్నైపర్ రైఫిల్స్ ఉన్నాయో వాటికంటే కూడా ఇది పర్ఫెక్ట్ గా పనిచేసింది. నిజంగా నంబర్ 1 లో NSG వాళ్ళు వాడినటువంటి .338 క్యాలిబర్ వచ్చింది అని చెప్పి ఆ టెస్ట్ లో మనం చూసాము. సెకండ్ లో వచ్చింది వచ్చేసి ఫోర్స్ 1 అని చెప్పేసి ఒకటి. అది లాస్ట్ ఇయర్ గెలిచినటువంటి కాంపిటీషన్ లో గెలిచినటువంటిది ఈ సంవత్సరం నంబర్ 2 లో వచ్చింది. అంటే మన దగ్గర అంతటి ప్రెసిషన్ కొట్టగలిగినటువంటిది అద్భుతమైనటువంటి రైఫిల్ మన ప్రైవేట్ కంపెనీ తయారు చేయడం అనేది చాలా గొప్ప విషయం. SSS డిఫెన్స్ అన్నటువంటి కంపెనీ తయారు చేస్తుంది. అది మన NSG కమాండోస్ ఎస్పెషల్లీ మనకు చాలా అవసరం. మనం చూసాం NSG కమాండోస్ ఎటువంటి ఆపరేషన్స్ లో వాళ్ళు పాల్గొంటారో. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళని VIP సెక్యూరిటీ నుంచి కూడా తీసేశారు. కాబట్టి వాళ్ళు NSG కమాండోస్ అనేది యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ కావచ్చు, స్పెషలైజ్డ్ ఆపరేషన్స్ కావచ్చు, వాటిలో వాడబోతున్నారు. కాబట్టి ఇంత ప్రెసిషన్ ఉన్నటువంటి అస్త్రం మన దేశంలో తయారవుతున్నది. అది అమెరికన్ స్నైపర్ రైఫిల్ కంటే కూడా అద్భుతంగా పనిచేస్తుందంటే కనుక మనందరం గర్వించదగ్గటువంటి విషయం. అది ప్లస్ అది మనకు వాడేటువంటి వ్యక్తి యొక్క ట్రైనింగ్ కానీ అతనికి ఉన్నటువంటి నైపుణ్యం మీద కూడా డిపెండ్ అయింది. దాంట్లో మన NSG కమాండోస్ ఎవరైతే ఉన్నారో, మన దగ్గర ఉన్నటువంటి కమాండోస్ అందరికి కూడా చాలా మోస్ట్ ఎలీట్ కమాండోస్ ఎవరైనా ఉన్నారంటే NSG. వాళ్ళ ట్రైనింగ్ ఎటువంటిదో ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. లిటరల్ గా చూస్తే కనుక మనకు దాన్ని మినిట్ ఆఫ్ యాంగిల్ అని పిలుస్తారు అన్నమాట. మినిట్ ఆఫ్ యాంగిల్ అంటే కనుక 3 సెంటీమీటర్లు బై 3 సెంటీమీటర్ల చిన్న తేడాతో కొట్టగలదు. 3 సెంటీమీటర్లు ఎంత ఉంటుందంటే ఒక వేలులో ఉన్నటువంటి ఒక భాగం మనం అనుకోవచ్చు, అంతకంటే తక్కువే. 3 సెంటీమీటర్ల దూరం మాత్రమే అది తప్పు ఒకడు వచ్చినా రావచ్చు, అంత ప్రెసిషన్తో కొట్టగలదు. అంటే ఇప్పుడు టెంపుల్ మీద కొట్టాలంటే కనుక మనకి ఇక్కడ కొట్టాలంటే కనుక బహుశా ఒక 3 సెంటీమీటర్స్ మాత్రమే తేడాతోటి కొట్టగలదు. ఇది ఎందుకు ఉంటుందంటే 100 meters ప్రయాణం చేసేటప్పుడు దానికి గాలి ఇష్యూస్ కావచ్చు, లేదా మనకు అక్కడ ఉన్నటువంటి ఇతరత్ర వాతావరణానికి సంబంధించిన విషయాలు కావచ్చు, వాటి వల్ల
బహుశా అది కొద్దిగా ఆ మాత్రం డీవియేషన్ ఉంటుందేమో కానీ అది 1 మినిట్ కంటే కూడా తక్కువ ఉన్నటువంటి యాంగిల్ ఏదైతే ఉందో ఆ యాంగిల్ లో కొట్టగలిగినటువంటిది అమెరికన్ రైఫల్స్ కంటే కూడా, అమెరికన్ స్నైపర్ రైఫల్స్ కంటే కూడా అద్భుతంగా ఇవి మనకు రిజల్ట్స్ ఇచ్చినాయి. కాబట్టి ఇది ఒక అద్భుతమైనటువంటి మన దగ్గర ఉన్నటువంటి ఒక ఫోర్స్ కింద మనం భావించాలి. SSS ని అలాగే NSGని వీళ్ళందరూ కూడా అభినందిద్దాము. దీనివల్ల మనకు రేపటి రోజు యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ కావచ్చు, లేదా మనకు యాంటీ ఇన్సర్జెన్సీ కావచ్చు, లేదా మనకి ఈవెన్ యాంటీ నక్సల్ మూవ్మెంట్స్ కావచ్చు, ఈశాన్య రాష్ట్రాల్లో కావచ్చు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మనకు కశ్మీర్లో కావచ్చు, ఖలిస్తాన్లో కావచ్చు, ఎక్కడైనా కానీ కూడా ఇటువంటివి మనకు NSGని డిప్లాయ్ చేసినప్పుడు ఎస్పెషల్లీ వాళ్ళు అద్భుతంగా దాన్ని వాడగలరు. అటువంటి ట్రైనింగ్, అటువంటి ఎక్విప్మెంట్ మన దగ్గర ఉన్నది. కాబట్టి మన బలం పెరుగుతున్నది. ఆ దృష్ట్యా మనం అందరం కూడా గర్వించదగ్గటువంటి ఒక బ్యూటిఫుల్ అద్భుతమైనటువంటి న్యూస్ ఇది. మనం ఆ దిశగా మనం అనుకోవాలి. కరెక్టే సార్, నిజంగానే SSS డిఫెన్స్ వాళ్ళు నిజానికి ఇంకా మన ఫోర్సెస్ ఎవరు కూడా ఈ గన్స్ వాడట్లేదు, కానీ ఆల్రెడీ వీళ్ళకి ఫారెన్ కంపెనీస్ నుంచి కూడా కాంట్రాక్ట్స్ వస్తున్నాయి. సో లెట్స్ హోప్ అట్లీస్ట్ దీని ద్వారా అన్న మన ఫోర్సెస్ మళ్ళీ మన ఇండియన్ గన్స్ కొనేలాగా ఈ టెస్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళని మళ్ళీ ప్రేరేపిస్తుందని చెప్పి అనుకుందాం. కరెక్ట్ సార్. మనకు బేసిక్గా చూస్తే కనుక మనకు సైన్యంలో మన దేశంలో తయారైన వాటికి పెద్ద గౌరవం ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ సైనికుడి యొక్క ప్రాణం పణంగా పెట్టి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. కాబట్టి చిన్న తేడా వచ్చినా కానీ కూడా చాలా ప్రమాదం అని చెప్పేసి వాళ్ళు క్వాలిటీ కోసం వెళ్తారు. ఎన్నో దశకాలుగా అనుభవం ఉన్నటువంటి ఇంపోర్టెడ్ గన్స్ ని, ఇంపోర్టెడ్ వీటినే వాళ్ళు కొనడం అనేది మనం గతంలో చూసాము. అటువంటిది మన దేశంలో అటువంటి నైపుణ్యత, అటువంటి క్వాలిటీ, అటువంటి యాక్యురసీ ప్రొవైడ్ చేయగలిగినటువంటి కెపాసిటీ మనం పెంచుకున్నాం. కాబట్టి క్రమేపీ మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా అదే దిశగా తీసుకోబోతున్నారు. ఎనర్జీ కమాండోసే వీళ్ళు ఇంత అద్భుతంగా చేయగలిగినప్పుడు క్రమేపీ మిగతా ఫోర్సెస్ కూడా దీన్ని యాక్సెప్ట్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ స్నైపర్ రైఫల్స్ ని మిగతా ఫోర్సెస్ కూడా కొనడం అనేది మనం చూడబోతున్నాం. రైట్ సార్, నేను ఎప్పుడు మీతో మన డిఫెన్స్ డిస్కషన్స్లో అంటూ ఉంటాను, అమెరికాకి ఎలా అయితే వాళ్ళ ఓన్ కంపెనీస్ ఉన్నాయో, జర్మనీకి హెక్లర్ అండ్ కాక్ ఉంది, అలాగే మనకు కూడా నిజానికి SSS డిఫెన్స్ ఉంది, ASTR డిఫెన్స్ ఉంది, కానీ దురదృష్టవశాత్తు వాళ్ళకి ఇంకా రావాల్సినంత గుర్తింపు రావట్లేదు. లెట్స్ హోప్ త్వరలోనే వాళ్ళకి వస్తుందని కోరుకుందాం. మరో అంశంలోకి వెళ్ళినట్టయితే సార్, మీరు ఇందాకే పాకిస్తాన్ మీద నిఘా అని చెప్పి అన్నారు గన్స్ గురించి మాట్లాడుతూ. ఇనేవే పాకిస్తాన్ మీద నిఘా కంటే కూడా పాకిస్తాన్ కనుక ఎయిర్క్రాఫ్ట్ ద్వారా దుశ్చర్యలు ఏమైనా చేస్తే వాటిని ఈజీగా మట్టుపెట్టగలే సామర్థ్యత మనకు ఒక రేడార్ ద్వారా వచ్చిందని చెప్పి ఇటీవల వార్తలు వచ్చాయి. ఉత్తమ్ రేడార్, మీరు అఫ్కోర్స్ ఉత్తమ్ రేడార్ గురించి ఎన్నోసార్లు డిఫెన్స్ రౌండప్లో చెప్పారు, కానీ ఈసారి ఉత్తమ్ రేడార్ టెస్టుల్లో అది ఎంత ఒక రిమార్కబుల్ పర్ఫార్మెన్స్ చూపించిందంటే, ఎట్ ఏ టైం పాకిస్తాన్ ఇంకా చైనీస్ మేడ్ 2 ఎయిర్క్రాఫ్ట్లని కూడా వాళ్ళు చెప్పాలంటే వాళ్ళ అటెంప్ట్స్ని థ్వాట్ చేయగలరు. దీని గురించి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఇది మన వ్యూయర్స్కి ఏ కోణంలో ఇది చూడాలని అంటారు వాళ్ళు? అంటే మన ఏరో ఇండియాలో ఇవి వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు మన తేజస్ MK1 ఏదైతే ఉందో దానిని రమారమి 140 కిలోమీటర్ల దూరంలోనే పసిగట్టగలిగినటువంటి ఒక కెపాసిటీ ఉత్తమ్ రెడార్ ఉంది అని చెప్పి మన డెమాన్స్ట్రేషన్ అయింది బెంగళూరులో జరిగినటువంటి ఏరో ఇండియా షోలో. 140 కిలోమీటర్లు అంటే కనుక అది లిటరలీ బియాండ్ విజువల్ రేంజ్ అని చెప్పొచ్చు మనం, ఆర్ నియర్ హొరైజన్ రేంజ్. అక్కడ ఉన్నటువంటి వాటిని డిటెక్ట్ చేసి వాటిని ఈజీగా దాన్ని లాక్ చేయగలిగినటువంటి కెపాసిటీ దానికి చూపించాం మనం. ఒక తేజస్ యొక్క దాని క్రాస్ సెక్షన్ అంటారు, ఉత్తమ్ క్రాస్ సెక్షన్, దాని యొక్క ఫ్లైట్ యొక్క సైజు, దాని హీట్ సిగ్నేచరు, ఇవన్నీ మనం చూసామంటే కనుక తేజస్ అన్నది మిగతా F-16 కావచ్చు, ఇతర పెద్ద పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్ కంటే కూడా చిన్నదే అది. అటువంటిది వాళ్ళు డిటెక్ట్ చేయగలిగారు 140 కిలోమీటర్స్ రేంజ్లో. కాబట్టి ఈ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే, ఇంతకంటే పెద్ద ఎయిర్క్రాఫ్ట్స్, ఇంతకంటే చాలా సో కాల్డ్ నెక్స్ట్ జనరేషన్ ఉన్నటువంటి F-16 కావచ్చు, లేదా చైనీస్ JF-17 కావచ్చు. JF-17 ఆఫ్ కోర్స్ మనకు తెలుసు, అది కో ప్రొడక్షన్, అది చైనీస్ టెక్నాలజీని పాకిస్తాన్లో తయారు చేస్తున్నారు. ఈ రెండు కూడాను 140 కిలోమీటర్ కంటే ఇంకా ఎక్కువ డిస్టెన్స్ లోనే డిటెక్ట్ చేయగలదు ఉత్తమ్ అని చెప్పేసి మనకు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అంటే రమారమి 180 నుంచి 200 కిలోమీటర్ దూరంలో దీన్ని పసిగట్టగలుగుతున్నారు. ఇది మనకి ఎంత అడ్వాంటేజ్ మనం అర్థం చేసుకోవచ్చు. లిటరల్ గా మనకు పాకిస్తాన్ భూభాగం చూసామంటే కనుక మనకు భారత సరిహద్దు నుంచి తీసుకొని ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వరకు ఒక 200-250 కిలోమీటర్ల కంటే ఎక్కువ లేదు వాళ్ళ భూభాగం. ఈవెన్ పరాచినార్ నుంచి వాళ్ళు టేక్ ఆఫ్ అయినా కానీ మాక్సిమం 250 కిలోమీటర్లు. కాబట్టి 200 కిలోమీటర్ల రేంజ్ వాళ్ళు డిటెక్ట్ చేయగలుగుతున్నాం అంటే
వాళ్ళు మన సరిహద్దులు కాదు కదా, వాళ్ళ దేశంలోనే ఇంకా సగం దూరం రాకముందరే దాన్ని మనం డిటెక్ట్ చేయొచ్చు. రోజు వాళ్ళు టెస్ట్ ఫ్లైట్స్ వెళ్తున్నా కానీ మనం దాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయగలిగిన కెపాసిటీ ఉత్తమ్ రెడార్ ఉంది. ఇది మనకు ఎప్పుడు అడ్వాంటేజ్ వస్తుందంటే కానీ, ఎప్పుడు కూడా యుద్ధంలో ఎస్పెషల్లీ ఎయిర్ వార్ఫేర్ లో ఫస్ట్ ఎవరు చూశారన్న వాళ్ళకి మేజర్ అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి దాని దృష్ట్యా మనం లిటరల్ గా పాకిస్తానీ ఎయిర్ స్పేస్ అంతా కూడా అబ్జర్వ్ చేయగలిగిన కెపాసిటీ ఉత్తమ్ రెడార్ కి మనం తీసుకొచ్చాం. అది ఇప్పుడున్నటువంటి వర్షన్. దాని మీద ఇంకా రీసెర్చ్ జరుగుతోంది. క్రాస్ సెక్షన్ ఇంకా తక్కువ క్రాస్ సెక్షన్ 1.5 మీటర్ క్రాస్ సెక్షన్ ఉన్నటువంటి F-16 JF-17 వాళ్ళు డిటెక్ట్ చేయగలుగుతున్నారంటే, రేపటి రోజు అంతకంటే తక్కువ ఉన్నటువంటి వాటిని కూడా డిటెక్ట్ చేయగలిగిన కెపాసిటీ మన దగ్గర ఉంది. మన కెపాసిటీని చాలా అండర్ ఎస్టిమేట్ చేసుకుంటాము. ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ JF-20 చైనీస్ సో కాల్డ్ 5th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో, మనకు మాజీ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఆయన రిటైర్ అయిన తర్వాత ఆయన చెప్పారు, నేపాల్ సరిహద్దుల్లో ఉత్తరాఖండ్ నేపాల్ ప్రాంతంలో JF-20 టిబెట్ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు మన వాళ్ళు దాన్ని డిటెక్ట్ చేసి లాక్ చేయగలిగారు అని చెప్పారు. అంటే కనుక అది స్టెల్త్ లేదు, మన వాళ్ళు చాలా సునాయాసంగా దాన్ని పసిగట్టగలము, దాన్ని సిగ్నేచర్ మనం రికగ్నైజ్ చేయగలుగుతున్నాము అని చెప్పేసి ఆయన అప్పట్లో చెప్పారు. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ఈ టెక్నాలజీ, అంటే భారతదేశం ఎప్పుడు కూడా టెక్నాలజీ గొప్ప అని చెప్పుకుంటున్నాం మనం, ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్ లో. అది ఈరోజు డిఫెన్స్ రంగంలో గుణం చూపిస్తోంది. ఉత్తమ్ రెడార్ అన్నది గతంలో మనం ఈవెన్ డిఫెన్స్ రౌండప్ కూడా చర్చించుకున్నాం, కానీ దాని యొక్క కెపాసిటీ మన ఏరో ఇండియాలో యాక్చువల్ గా డెమాన్స్ట్రేషన్ చేసి అందరూ చూశారు, వచ్చిన వాళ్ళందరూ కూడాను. గతంలో మనం ఇజ్రాయిలీ రెడార్సో లేకపోతే సోవియట్ యూనియన్ రెడార్సో ఇవి వాడుకునే వాళ్ళం గతంలో. అలా కాకుండా మన రెడార్సే మన దేశంలో తయారైనటువంటివే నెక్స్ట్ జనరేషన్ రెడార్స్ మనం దీన్ని వాడబోతున్నాము. ఉత్తమ్ని మనం లిటరల్ గా ఈవెన్ మనకు ఇప్పుడున్నటువంటి మిగ్గులు, మిరాజులు, తర్వాత మనకు సుఖాయిలు, వీటిలో కూడా చేంజ్ చేసేటువంటి ప్రక్రియ మనం మొదలు పెట్టాము. తేజస్ లో ఆఫ్ కోర్స్ ఉత్తమే ఉండబోతోంది. ఆమ్కా వచ్చేసరికి లేదా నెక్స్ట్ జనరేషన్ మనం కొనేసరికి ఉత్తమ్లో నెక్స్ట్ వర్షన్ రాబోతుంది. అంటే బహుశా ఈవెన్ బియాండ్ 200 కిలోమీటర్స్ కూడా డిటెక్ట్ చేయగలిగిన కెపాసిటీ దాంట్లో మనం పెట్టబోతున్నాము. కాబట్టి ఇది ఒక మేడ్ ఇన్ ఇండియా కాదు, మేక్ ఇన్ ఇండియా కాదు, మేడ్ ఇన్ ఇండియా దృష్ట్యా మన దేశంలో టెక్నాలజీ తయారై ఇంత అద్భుతమైనటువంటి రెడార్ని మనం పెట్టుకోవడం అనేది చాలా గొప్ప విషయం. రెడార్ లేకపోతే కనుక యుద్ధం చేయలేం. ఎయిర్ వార్ఫేర్ అంతా కూడా రెడార్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ రోజు మనకు కట్టింగ్ ఎడ్జ్ ఉన్నది. అలాగే మనం ఈవెన్ చైనీస్ టెరిటరీ, చైనా ఆక్యుపైడ్ టిబెట్ లో కూడా చూసామంటే వాళ్ళ కష్గర్, కోటాన్, తర్వాత మనకు ఎన్గాడి కావచ్చు, వాళ్ళ లాసా కావచ్చు, లిటరల్ గా ఇవన్నీ కూడా మన రెడార్ లో ఉన్నాయి. అంటే ఉత్తమ్ రెడార్లు ఇవన్నీ కూడా మనం డిటెక్ట్ చేయొచ్చు. అక్కడి నుంచి ఏ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినా, ఏ డ్రోన్, మేజర్ డ్రోన్ టేక్ ఆఫ్ అయినా దాన్ని డిటెక్ట్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఈరోజు ఉత్తమ్ రెడార్లో ఉన్నది. అందుకని ఇది ఇన్ని టెస్ట్లు అయ్యి, ఇన్ని ఫీల్డ్ ట్రయల్స్ అయ్యి అయిన తర్వాత ఈరోజు ఈ శక్తి దానికి ఉన్నది. కాబట్టి ఒక చాలా పెద్ద పవర్ఫుల్ ఫోర్స్ గా మనం ఎదగబోతున్నాము. దాని దృష్ట్యా ఈ యొక్క ఉత్తమ్ రెడార్ టీమ్ ని, తర్వాత మన ఎయిర్ ఫోర్స్ ని, వీళ్ళందరినీ కూడా మనం అభినందిస్తాం. కరెక్టే సార్, నిజంగానే చెప్పా. కాకపోతే ఏంటంటే దీంట్లో ఆన్ లైటర్ నోట్ మోదీ గారు అన్నారు, అంటే మనం చాలా ఫేమస్ మీమ్స్ లో కూడా వాడుతుంటాం, హమ్ ఘర్ మే ఘుస్కే మారేంగే అని. ఇప్పుడు మీరు అన్నదాన్ని బట్టి మనం నిజానికి ఘర్ మే ఘుస్నేకి ఆవశ్యకత కూడా నెయ్యే, ఎందుకంటే మనం మన దాంట్లోనే ఉండి వాళ్ళని ఫైర్ చేసేయచ్చు అనమాట. బట్ ఆన్ లైటర్ నోట్ మనకు బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర. మనం చూడక్కర్లేదు వాళ్ళు. ఇన్ఫాక్ట్ మనకు డిటెక్ట్ చేసి ఇక్కడి నుంచి ఫైర్ చేసామంటే మన సరిహద్దులు దాటకుండానే మనం వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్ ని టేక్అవుట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ మనకు సింధ్ కానీ బలూచిస్తాన్ ఆఫ్ కోర్స్ వీళ్ళు వెళ్ళలేనటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ అక్కడ వాళ్ళు ఏం చేయగలరు మనం చూద్దాం. వాళ్ళు ఉన్నాయి, ఎయిర్ బేస్లు ఉన్నాయి, కానీ వాళ్ళకి మేజర్ ఎయిర్ బేస్లు ఏవైతే ఉన్నాయో లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి, తర్వాత సర్గోడా, తర్వాత మన కరాచీ, ఇవన్నీ కూడా లిటరల్ గా మనకు వాళ్ళు అక్కడి నుంచి టేక్ ఆఫ్ అవ్వగానే మనం కొట్టేయచ్చు. వాళ్ళు అంత కెపాసిటీ మనకు ఉంది. ఒకవేళ డెప్త్ తీసుకొని వాళ్ళు ఎక్కడో ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి వాళ్ళు టేక్ ఆఫ్ అయినా కానీ కూడా ఈజీగా వాళ్ళని మనం పెట్రోల్ కాల్సినట్టు కాల్చవచ్చు. మన సరిహద్దు దాటకుండా వాళ్ళని డిటెక్ట్ చేసి కొట్టగలిగిన కెపాసిటీ మనకు ఉంది. అందుకని మన ఓకే ఎయిర్ క్రాఫ్ట్స్ మనం బయట నుంచి కొంటున్నా కానీ కూడా ఈ రెడారు, బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్స్ ఇవన్నీ మనకు రావడంతో ఇంపోర్ట్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా మన శక్తి మనం అక్కడ ప్రదర్శించుకుంటాం. రైట్ సార్, మరో అంశంలోకి వెళ్ళినట్టయితే మామూలుగా చెప్పాలంటే మన ఇండియన్ ఆర్మీ నిజానికి అంటే నాకు అనిపిస్తుంది మన డెవలపర్స్, మన ఎవరైతే ఉంటారో సైంటిస్టులు, వీళ్ళు నిజంగా గ్రేట్ సార్. నిజంగా మామూలుగా మనం ATGM యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ని మనం చాలా రకాల మీద, అంటే ఇప్పుడు భారత్ ఫోర్స్ కళ్యాణి వాళ్ళదే ఉంది, వాళ్ళు ఒక ట్రక్కు పెట్టారు. మనం మామూలుగా అంటూ ఉంటాం మౌంటైన్ టోడ్ ట్రక్ అని, కానీ ఎవ్వరు ఇప్పటివరకు నాకు తెలిసి ఇలాంటి అటెంప్టే చేయలేదు వరల్డ్లో.
ఒక బైక్కి ఈ మిసైల్ని పెట్టి మన వాళ్ళు ఒక ట్రయల్స్ చేసే వీడియోస్ బయటకు వచ్చాయి ఆర్ ఫొటోస్. అంటే చెప్పాలంటే నిజంగా మన వాళ్ళు ఉన్న లిమిటెడ్ వాటిలలో ఎక్స్ట్రాడినరీగా ఆలోచించి నిజానికి చెప్పాలి అంటే ఉన్న లిమిటెడ్ టైంలో, లిమిటెడ్ రిసోర్సెస్లో, లిమిటెడ్ మనీలో వాళ్ళు అద్భుతాలు చేస్తున్నారు అనడానికి దీనికంటే ఒక పెద్ద ఎగ్జాంపుల్ కావాలా సార్? ఆ పేరులో మనకు అర్థం చేసుకోవచ్చు. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్, ATGM. యాంటీ ట్యాంక్ లో టార్గెట్ చేయగలిగింది గైడెడ్ మిసైల్. అంటే దాన్ని గైడ్ చేయొచ్చు. అంటే దాన్ని మళ్ళీ టెక్నాలజీలో ఎలా ఉంటుందంటే సిగ్నేచర్, హీట్ సిగ్నేచర్ పట్టుకుంటుంది. అది దాని యొక్క ఎదురు ఉన్నటువంటి ట్యాంక్ యొక్క హీట్ ని దీనికి అనుసంధానం చేసామంటే ఆ హీట్ ఎక్కడికి వెళ్ళినా దాన్ని వేడి కొడుతుంది. ట్యాంకులు కదులుతూ ఉంటాయి, కదులుతున్న ట్యాంక్ ని ఇది గైడ్ చేసి దాన్ని అలా దాని వెనకాల వెంటాడి వెళ్ళి కొడుతుంది. యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్. దానికి మనం ఏం చేసేవాళ్ళం, గతంలో పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ ఉండేవి. బహుశా మనకు ట్యాంకుల మీదో లేకపోతే ఆర్మర్డ్ పర్సనల్ క్యారియర్స్ మీదనో ఇతరత్ర ప్లాట్ఫామ్స్ మీద దాన్ని మనం ఫైర్ చేసేవాళ్ళం. మనకు తెలుసు ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అన్నిటికంటే చాలా పెద్ద ట్యాంక్ యుద్ధం ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందంటే లోంగోవాల్లో జరిగింది. మనకు జైసాల్మేర్ దగ్గర లోంగోవాల్లో 1971లో జరిగింది. ఇది దాని మీద సినిమా కూడా తీశారు, బార్డర్ అని. చాలా అత్యాధునికమైనటువంటి ట్యాంకులు పాకిస్తాన్ దగ్గర ఉండేవి. మన దగ్గర ఉన్నవి చాలా పాత ట్యాంకులు. అయినా మన వాళ్ళు వీరోచితంగా పోరాడి మొత్తం వాళ్ళ ట్యాంక్ ఫ్లీట్ అంతా కూడా ధ్వంసం చేశారు. ఆ ట్యాంకులను చాలా క్యాప్చర్ చేశాము. మన దేశంలో అన్ని పట్టణాల్లో కూడా మనం పాకిస్తాన్ యుద్ధంలో 70 యుద్ధంలో క్యాప్చర్ చేసిన ట్యాంకులని మనం మెమోరియల్స్ గా పెట్టుకున్నాం. ఏమైనా మన ట్యాంక్ బండ్లో కూడా ఉన్నది వాళ్ళది క్యాప్చర్ చేసినటువంటి ట్యాంక్. మనకు ఈవెన్ క్యాంటోన్మెంట్ లో కూడా అటువంటి ట్యాంక్స్ ఉన్నాయి పాకిస్తాన్ నుంచి క్యాప్చర్ చేసినవి. సో వాటిని ఛేదించగలిగినటువంటి టెక్నాలజీ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ శత్రువులకు తెలియకుండా, ఎందుకంటే సిగ్నేచర్ ఇవన్నీ ఏమవుతుందంటే శాటిలైట్ లో కానీ, డ్రోన్స్ తో కానీ, ఏమాక్స్ తో కానీ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు ఇక్కడి నుంచి ఎటువంటి ఎక్విప్మెంట్ వెళ్తోంది, దాన్ని టార్గెట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. పెద్ద ట్యాంకో లేకపోతే మన పెద్ద ఆర్మర్డ్ పర్సనల్ వెహికల్లో వెళ్ళిందంటే 8x8 వెహికల్ ఇటువంటి వాటి వెళ్తున్నాయంటే కనుక దాన్ని ఈజీగా వాళ్ళు సునాయాసంగా పట్టుకొని దాన్ని టార్గెట్ చేసేటువంటి ప్రమాదాలు ఉన్నాయి. కానీ ఒక మోటార్ సైకిల్, రాయల్ ఎన్ఫీల్డ్ ఒక మోటార్ సైకిల్ వెళ్తుంది, మోటార్ సైకిల్ మీద ఏదైనా ఉండొచ్చు, దాన్ని ఎలా పట్టుకోవడం చాలా కష్టం ఉంటుంది కనుక్కోవడం. దాని మీద వీళ్ళు ATGM పెట్టి ఫైర్ చేయడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఇన్నోవేటివ్ టెక్నాలజీ. ఇది చాలా ఇన్నోవేటివ్గా చేసాం మనం. ఎవరు కూడా మోటార్ బైక్ని, సైకిళ్ళని, స్కూటర్ని వాళ్ళు జనరల్గా రెడార్లో చిక్కవు. అవి వాళ్ళని ఏదో సివిలియన్ వెహికల్ అనుకుంటారు, కానీ దాన్ని ఇది ఒక అస్త్రంగా వాడుతున్నారని వాళ్ళు శత్రువులు పట్టుకోవడం చాలా కష్టం. రెండవది, మనకు కొన్ని ప్రాంతాలలో ఎస్పెషలీ మన కొండ ప్రాంతాలు కావచ్చు లేదా కొంత డెజర్ట్ ప్రాంతాల్లో కావచ్చు, పెద్ద పెద్ద ఆర్మర్డ్ వెహికల్స్ కానీ పెద్ద పెద్ద ట్యాంకులు కానీ వెళ్ళాలంటే కొంచెం కఠినమైనటువంటి పరిస్థితి. అక్కడ రాళ్ళు రప్పలు ఉండేటువంటి ప్రాంతాలు కావచ్చు, ఇసుక ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, మోటార్ బైక్ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనుషులు నడిచేటువంటి పాత్స్ లో వాళ్ళు వెళ్ళిపోవచ్చు, మోటార్ బైక్ వెళ్ళొచ్చు. సో కాబట్టి మోటార్ బైక్ని తీసుకెళ్ళి దాన్ని వాడి మనం టార్గెట్ చేయడం. హిట్ అండ్ రన్ కేసెస్, ఫర్ ఇన్స్టెన్స్ మనం దాన్ని ముందర ఉన్నటువంటి గ్రామాల్లో పెట్టామంటే కనుక శత్రువుల యొక్క ఏవైతే మన ఇవి ఉంటాయో ట్యాంకుల కాలం ఏదైతే ఉంటుందో దాన్ని సునాయాసంగా కొట్టచ్చు. శత్రువు మనల్ని డిటెక్ట్ చెయ్యలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎక్స్పెరిమెంట్ జరిగింది. అది మనం చాలా వైరల్ అయింది ఆ ఫోటోగ్రాఫ్. మనకు ఒక బుల్లెట్ మీద, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మీద దాన్ని ఎక్విప్మెంట్ పెట్టి ఫైర్ చేయడం అనేది చాలా ఇన్నోవేటివ్. అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్. మనం ఏదో మన గతంలో తెలుసు, మహాభారతం రామాయణంలో రథంలో వెళ్తేనే యుద్ధం చేయాలి అలా ఉండేటువంటి మానసికత నుంచి ఏ ప్లాట్ఫామ్ నుంచి అయినా మనం ఫైర్ చేయగలిగినటువంటి ఒక ట్రైనింగ్, దానికి సంబంధించినటువంటి ప్రోటోకాల్స్, దానికి సంబంధించినటువంటి అనుభవం మనం తెచ్చుకుంటున్నాం. నిజంగా రేపటి రోజు యుద్ధం వస్తే కనుక మన పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ అన్ని టార్గెట్ అయినా కానీ కూడా మనం ఇటువంటి చిన్న చిన్న ఈవెన్ బైక్స్ లో కూడా వెళ్ళి కొట్టగలిగినటువంటి ఒక ట్రైనింగ్, ఒక ప్రోటోకాల్ మనం తయారు చేసుకుంటున్నాం. అందుకని ఇది చాలా వినూత్నమైంది. నాకు తెలిసి ప్రపంచంలో ఏ దేశం కూడా ఇటువంటి ఎక్స్పెరిమెంట్ చేయలేదు. ఓకే, హ్యాండ్ హెల్డ్ ATGMs కూడా ఉన్నాయి, కొన్ని షోల్డర్ ఫైర్డ్ ఉంటాయి కొన్ని, కానీ వాటిని కూడా బహుశా ఆర్మీ కాలం ఎక్కడున్నా టార్గెట్ చేయొచ్చు. కానీ సివిలియన్ బైక్ లో వెళ్ళి కొట్టగలిగితే కనుక శత్రువులు పట్టుకోవడం ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇంపాసిబుల్. అందుకని ఇది అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచన చేసినటువంటి మన సైన్యాధికారులకు, తర్వాత దీని ఎక్స్పెరిమెంట్ సక్సెస్ఫుల్ గా చేసినటువంటి వ్యక్తులందరికీ కూడా మనం అభినందనలు తెలుపుతాం. రైట్ సార్. మరి మన అంశంలోకి వెళ్ళినట్టయితే కనుక ఇందాకే మామూలుగా అమెరికా వర్సెస్ ఇండియన్ రైఫిల్స్ చెప్పుకున్నాం, కానీ నిజానికి ఇప్పుడు వచ్చేసరికి అమెరికా ఇండియా జాయింట్ వెంచర్ అని చెప్పాలి, ఆర్ మేబీ చెప్పాలంటే అమెరికా డీల్ అని.
సార్ ఇందాక స్టార్టింగ్ ఇంట్రోలో చెప్పినట్టుగా రాష్ట్రపతి ట్రంప్ ప్రధానమంత్రి మోదీ అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లో ఇండియా మా నుంచి ఎక్కువ కొనాలి అని చెప్పి అంటూ వచ్చారు ఆయన. కానీ రీసెంట్లీ వచ్చిన ఒక న్యూస్ ఏంటి అంటే అమెరికా ఇండియా నుంచి వాళ్ళు ఆర్టిలరీ క్యానన్ కొంటున్నారు అని. అంటే ఈ చేంజ్కి కారణం ఏంటి సార్? అంటే దీని వెనక అంటే మామూలుగా ఇది మనం చూసి నిజంగా చాలా ఆనందించాలా, లేకపోతే దీని వెనక అమెరికాది ఏమన్నా ఒక వాళ్ళ పాలసీ ఉందా, లేకపోతే దీని వెనక కూడా ఏమైనా పాలిటిక్స్ ఉన్నాయా? దీన్ని ఏ కోణంలో చూడాలి? మనకు కళ్యాణి గ్రూప్ వాళ్ళు అనౌన్స్ చేశారు అఫీషియల్ గా ఆర్టిలరీ షెల్స్ వాళ్ళు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి అనౌన్స్ చేశారు. దీని వెనక 2-3 అంశాలు ఉన్నాయి. ఒకటి, భారత ప్రభుత్వం యొక్క పాలసీ. మన ప్రైవేట్ రంగ సంస్థలు కావచ్చు, పబ్లిక్ రంగ సంస్థలు కావచ్చు, మన దేశంలో మన సైనికులకి, మన ఆర్మ్డ్ ఫోర్సెస్ కి వాళ్ళు ఎక్విప్మెంట్ ఇవ్వడమే కాదు, ప్రపంచ మార్కెట్లో డిఫెన్స్ రంగంలో ఎక్స్పోర్టర్స్ గా కూడా అందరూ ఉండాలి, మనం చాలా ఎక్స్పోర్ట్ చేయాలని టార్గెట్లు పెట్టారు వాళ్ళందరికీ. గతంలో ఉన్నటువంటి భావజాలం ఏదైతే ఉందో, మనం సో కాల్డ్ గాంధీయవాదం ఉన్నటువంటి దేశము, మనం ఈ అస్త్రశస్త్రాలు ఎవరికి అమ్మకూడదు, యుద్ధాలు ఉండకూడదు అన్నటువంటి భావజాలాన్ని ఇచ్చి మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్ గా దాన్ని 180 degrees తిరగరాశారు. మనం ప్రపంచంలో మనం ఎక్స్పోర్ట్ మార్కెట్లో లేవంటే కనుక చిన్న చిన్న దేశాలు, కొరియా లాంటివి, సౌత్ ఆఫ్రికా లాంటివి, బ్రెజిల్ లాంటి దేశాలు కూడా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి మనం ఒక పెద్ద ఎకానమీగా ఎదుగుతున్నప్పుడు డిఫెన్స్ లో కూడా మనం ఎక్స్పోర్ట్ లో ఉండాలి అని ఈ ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత ఈ పరిణామాలని మనం చూస్తున్నాం. కాబట్టి అది ఒక భారత ప్రభుత్వం యొక్క నిర్ణయము, పాలసీ ఒక సక్సెస్ కింద మనం భావించాలి. రెండవది, అమెరికాలో ఏమైందంటే జో బైడెన్ ప్రభుత్వం ఉన్నటువంటి గత 4 సంవత్సరాల్లో వీళ్ళు యుక్రెయిన్ కి విపరీతంగా షెల్స్ సప్లై చేశారు. అమెరికన్ నేటో సప్లైస్ వల్లనే యుక్రెయిన్ 2-3 సంవత్సరాలు యుద్ధం చేయలేదు, లేకపోతే ఇప్పటికి ఎప్పుడో కొలాప్స్ అయ్యింది. వాళ్ళ దగ్గర షెల్స్ లేవు. ఇన్ఫాక్ట్ థర్డ్ పార్టీ దేశాల నుంచి కూడా, అంటే ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్ నుంచి కావచ్చు, భారతదేశం నుంచి కావచ్చు, వాళ్ళు కొనుక్కుని దాన్ని మళ్ళీ వాళ్ళు యుక్రెయిన్ పంపించారు. మనం పాకిస్తాన్ నుంచి కొన్నారు, వీళ్ళు మేడ్ ఇన్ పాకిస్తాన్ షెల్స్ యుక్రెయిన్ రష్యా మీద వాడినట్టు మనకు ఎవిడెన్స్ దొరికాయి. ఇన్ఫాక్ట్ భారతదేశంలో తయారైన ఆర్డినెన్స్ కూడా యుక్రెయిన్కి చేరాయి, యుక్రెయిన్ మనకు వ్యతిరేకంగా వాడారు అని చెప్పి కూడా మనం కొన్ని రిపోర్ట్స్ చూసాము. దాని వెనకాల ఇదే ఉంది. యూకే లాంటి దేశమో లేకపోతే ఏదో న్యూట్రల్ దేశం అంటూ ఏదో ఆఫ్రికనో మనకు గల్ఫ్ దేశాలు ఎవరో కొనుక్కుంటారు, దాన్ని వాళ్ళు మళ్ళీ ఫర్దర్ గా యుక్రెయిన్కి సప్లై చేశారు. అలా జరిగే గతంలో. ఈ పిచ్చిదనం వల్ల 4 ఏళ్లలో అమెరికాలో ఉన్నటువంటి వాళ్లకు కావాల్సినటువంటి షెల్స్ చాలా గణనీయంగా తగ్గిపోయాయి. అవన్నీ కూడాను యుక్రెయిన్ పంపించేశారు. రెండవది, వాళ్ళ ఇండస్ట్రియల్ కెపాసిటీ ఎంత ఉందో ఆ కెపాసిటీ అంతా కూడా ఎగ్జాస్ట్ అయిపోయింది. వాళ్ళ స్ట్రాటజిక్ అసెట్స్ పెట్టుకుంటారు. మన దగ్గర ఉన్నవి ఎప్పుడు కూడా మనకు 100% అమ్మం. మన దగ్గర 100 తయారు చేసామంటే బహుశా 20-30 అమ్ముకుంటాము, మిగతా 70 మన దగ్గర ఉంచుకుంటాం. వాళ్ళ దగ్గర ఇప్పుడు రేపటి రోజు యుద్ధం వస్తే వాళ్ళ దగ్గర కనీసం అంటే ఒక వారం 10 రోజులు యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ ఉండాలి వాళ్ళ దగ్గర, షెల్స్ ఇవన్నీ ఉండాలి. వాటిలోంచి కూడా జో బైడెన్ ప్రభుత్వం జెలెన్స్కీకి చాలా సప్లై చేశారు. దాంతో అమెరికాలో ఉన్నటువంటి స్ట్రాటజిక్ రిజర్వ్స్ కూడా పడిపోయింది. ఈ పరిస్థితుల్లో మనకు మోదీ గారు తర్వాత ట్రంప్ ఇద్దరు వెళ్ళి మాట్లాడి ఎక్కువ కొనుగోలు చేసుకుంటాము, భారతదేశం కొనాలి, వాళ్ళ డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొనాలి అని ట్రంప్ చెప్పడము, డిఫెన్స్ ఇద్దరు కోఆపరేట్ చేసుకుందామని మోదీ గారు చెప్పడము, ఇవన్నీ కూడా చూసాము. కానీ దానికి ఇమ్మీడియట్ గా జరిగింది ఏంటి అంటే కనుక మనకు మన దగ్గర నుంచి వాడుకుంటుంది. ఎందుకు? నేను చెప్పాను కదా ఇందాక, జో బైడెన్ ప్రభుత్వం చేసినటువంటి పిచ్చి పనుల వల్ల వాళ్ళ స్ట్రాటజిక్ రిజర్వ్స్ పడిపోయినాయి. వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ దాన్ని నింపే దిశగా వాళ్ళ దగ్గర అంత కెపాసిటీ లేకపోవడం. కాబట్టి ఇది మనకు అడ్వాంటేజ్ తప్పకుండా. రెండవది, వాళ్ళు ఎక్కడి నుంచైనా కొని ఉండొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ పాకిస్తాన్ నుంచి కొని ఉండొచ్చు, ఇంకేదైనా కొరియా నుంచి కొని ఉండొచ్చు. కానీ మన దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ కూడా అటువంటిది. కళ్యాణి గ్రూప్ ఏదైతే ఉందో వాళ్ళు అద్భుతమైనటువంటి క్వాలిటీని వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేయగలిగారు. కాబట్టి ఈవెన్ అమెరికా కూడా అవన్నీ మన దగ్గర కొనుక్కునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తుంది. మనకు ఇన్ఫాక్ట్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ డైరెక్ట్ గా షెల్స్, ఇప్పుడు ఆఫ్ కోర్స్ కళ్యాణి గ్రూప్ వచ్చేసి షెల్స్ అమ్ముతున్నారు. గతంలో సబ్ అసెంబ్లీ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించింది కావచ్చు, వాళ్ళ గన్స్ కావచ్చు, వాళ్ళ వెహికల్స్ కావచ్చు, చిన్న చిన్న అసెంబ్లీస్ దాంట్లో ఉన్నవన్నీ కూడా భారతదేశం సప్లై చేస్తాం. మనకు అమెరికాకి ఎక్స్పోర్ట్స్ లో మనం చూస్తే కనుక ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. అలాగే డిఫెన్స్ కి సంబంధించినటువంటి ఎన్నో కాంపోనెంట్స్ మనం అమెరికా ఈరోజు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అమెరికా దగ్గర నుంచి కొనడం ఒకటే మనకు తెలుస్తుంది, కానీ ఏదో అపాచేలు, చినాకులు వాళ్ళ దగ్గర కొంటున్నాం అంటున్నాం, కానీ మనం కూడా వాళ్ళకి చాలా ఎక్విప్మెంట్ సప్లై చేస్తున్నాం. దాంట్లో ఇది ఒక పెద్ద మైల్ స్టోన్ కింద మనం భావించవచ్చు. వాళ్ళకు షెల్స్ ఈరోజు చాలా కష్టమైన పరిస్థితి. నిజంగా వాళ్ళు స్కేలప్ చేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు అమెరికా ఉన్నది. దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకుంటున్నాము.
ప్లస్ ఇందాక నేను చెప్పినట్టు ప్రభుత్వం యొక్క పాలసీ కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి క్వాలిటీ కావచ్చు, ఇవన్నీ కూడా దాన్ని తోడ్పడడంతో ఈ రోజు అమెరికా కూడా మన దగ్గర నుంచి కొంటుందంటే మనం అందరం కూడా గర్వించదగ్గటువంటి విషయం. ప్రతి వారం డిఫెన్స్ రౌండప్లో బ్రేవ్ హార్ట్ అనే ఒక సెగ్మెంట్లో దేశం కోసం ఎంతో వీరోచితంగా పోరాడిన ఒక సైనికుడి గురించి గిరిధర్ గారు చెప్తూ ఉంటారు. ఇందులో చాలా రకమైన అంటే భారత్లో జరిగిన అనేక యుద్ధాలు కానివ్వండి, లేకపోతే ఇన్సర్జెన్సీ కానివ్వండి, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే యుఎన్ పీస్ కీపింగ్లో కూడా అమరులైన ఒక సైనికుడి గురించి గిరిధర్ గారు చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు ఒక కొత్త యుద్ధం, అంటే యుద్ధం అని కూడా అనలే, భారత్ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్లో భాగంగా శ్రీలంక వెళ్ళారు. అక్కడ సివిల్ వార్ టైంలో అక్కడ అమరులైన ఒక బ్రేవ్ హార్ట్ గురించి గిరిధర్ గారు చెప్పబోతున్నారు. ఆయన పేరే మేజర్ రామస్వామి పరమేశ్వరన్. ఆయన ఎవరో, ఆయన ఏ విధంగా పోరాడారో గిరిధర్ గారి మాటలోనే తెలుసుకుందాం. సార్, మేజర్ రామస్వామి పరమేశ్వరన్ అంటే మామూలుగా చెప్పాలి అంటే, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మీరు ఎప్పుడు అంటూ ఉంటారు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ గురించి వెతుకు అని. మొత్తానికి మీరే స్ట్రెస్ చేసి మీరే చెప్పారు యాక్చువల్ ఇది, టు బి ఆనెస్ట్ చెప్పాలి అంటే. అంటే మీరు ఎందుకు ఫస్ట్ ఇండియా గురించి చెప్పే ముందర మీరు ఎందుకు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ గురించి చెప్పాలనుకున్నారు ఒక్కసారి ప్రేక్షకులకు చెప్పి దాని తర్వాత ఈయన గురించి చెప్పండి సార్. రాజీవ్ గాంధీ తర్వాత జయవర్ధనే వాళ్ళిద్దరి ఒప్పందం మేరకు మనకు తెలుసు, మన సైన్యాన్ని పంపించాము అక్కడ శ్రీలంకలో. ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఐపీకేఎఫ్ అని పేరిట మన వాళ్ళు వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి సోకాల్డ్ తమిళ్ ఉగ్రవాదులు, తమిళ్ సపరేటిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పోరాటం చేసి చాలా బలిదానాలు ఇచ్చాం మనం, ఎంతో మంది సైనికులను కోల్పోయాం మనం. కానీ దాన్ని డిఎంకే అధినేత కరుణానిధి లాంటి వాళ్ళు, ఇతరత్ర చాలా అపోజిషన్ పార్టీస్ అన్ని కూడా క్రిటిసైజ్ చేశారు. మన వాళ్ళని బలి పశువులుగా నువ్వు పంపించావు అక్కడికి, అనవసరంగా వీళ్ళు చనిపోయారు, వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అంతర్గతమైన వ్యవహారాల్లో మనం ఎందుకు జోక్యం చేసుకుంటున్నాము, అక్కడ ఉన్నటువంటి తమిళ్స్ అందరూ భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళే కదా, వాళ్ళకు వ్యతిరేకంగా మన సైన్యం ఎందుకు పోరాటం చేయాలి, ఇటువంటి ఆర్గ్యుమెంట్స్ చాలా ఇచ్చారు. ఐపీకేఎఫ్ చాలా డిజాస్టర్, ఇంతమంది చనిపోయిన తర్వాత మనం ఓడిపోయిన సైన్యంగా మనం మనకు తిరిగి వచ్చాము, మనకు సిగ్గుచేటు అంటూ అప్పుడు కితాబ్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ కరుణానిధి మన సైన్యం తిరిగి వచ్చినప్పుడు చెన్నైలో పోర్టుకు వెళ్ళి వాళ్ళని రిసీవ్ కూడా చేసుకోలేదు. అటువంటి ఒక నెరేటివ్ని వాళ్ళు బిల్డ్ చేశారు అప్పట్లో. ఐపీకేఎఫ్ వెళ్ళడం తప్పు, రెండవది ఐపీకేఎఫ్ ఓడిపోయింది కాబట్టి వీళ్ళని మనం గౌరవించక్కర్లేదు అన్నటువంటి ఒక నెరేటివ్ మనకు, ఎస్పెషల్లీ అపోజిషన్, దాంట్లో కూడా ముఖ్యంగా ద్రావిడ పార్టీలు గతంలో అలా ప్రవర్తించారు. అందుకని మనం ఈరోజు మేజర్ పరమేశ్వరన్ గురించి మాట్లాడుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఐపీకేఎఫ్ నా దృష్టిలో ఒక పెద్ద సక్సెస్ స్టోరీ కింద నేను భావిస్తాను. మనకు అంతకంటే ముందర సైన్యం అంటే కనుక యుద్ధాలు చేయడమే, సరిహద్దుల్లో వెళ్ళి యుద్ధం చేయడమే, ఎదురుగా బార్డర్ దాటడము, వాళ్ళని కొట్టడము, ఇటువంటివో మనకు తెలుసు. యుద్ధంలో ఏంటంటే దానికి రూల్స్ భిన్నంగా ఉంటాయి. కానీ అర్బన్ వార్ఫేర్, పట్టణాల్లో ఉండి యుద్ధం చేయడం అనేది మన సైన్యానికి అప్పట్లో అనుభవం లేదు. అది మనకు ఐపీకేఎఫ్ అనేది వెళ్ళడం వల్ల మనకు అనుభవం వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి మన ఆర్మీ చీఫ్ ఆయన ఏం చెప్పారంటే, వీఆర్ ఫోర్స్ టు ఫైట్ విత్ 1.5 hands టైడ్ బిహైండ్ అస్ అని చెప్పారు. అంటే ఒక చేయ కాదు, 1.5 చేతులు కట్టేసి మమ్మల్ని యుద్ధం చేయమంటున్నారు, కాబట్టి మేము ఎలా చేస్తాం అన్నారు. అంటే మనకు దాంట్లో ఊర్లలో రోడ్ల మీద వెళ్తుంటే ఏదో ఇంట్లో నుంచి వాళ్ళు ఫైర్ చేయడం మొదలుపెట్టారు. స్నైపర్సో లేకపోతే వాళ్ళు కిటికీలు మూసుకొని ఎక్కడో చిన్న కన్నం పెట్టి అక్కడి నుంచి ఫైర్ చేయడం మొదలుపెట్టారు. తిరిగి మనం ఫైర్ చేసామంటే కనుక సివిలియన్స్ చచ్చిపోతారు. సివిలియన్స్ చనిపోయారంటే కనుక పెద్ద గగ్గోలు పెట్టేసి దాన్ని పెద్ద మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పేసి చాలా అంశాలు మనకు వ్యతిరేకంగా వస్తాయి. కాబట్టి ఆర్మీ మీద చాలా నిబంధనలు ఉన్నాయి, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరిని అడితే ఎక్కడి నుంచి ఎక్కడికి షూట్ చేయలేరు. శత్రువులు ఎల్టీటీ కావచ్చు లేదా ఇతరత్ర తమిళ్ వేర్పాటువాదులు వాళ్ళు ఈజీగా మన వాళ్ళని టార్గెట్ చేసి చంపేవాళ్ళు. కానీ మనం రిటాలియేట్ చేయలేనటువంటి పరిస్థితి మనకు ఉంది. దాని నుంచి అనుభవం మనకు వచ్చింది. అర్బన్ వార్ఫేర్ ఎలా చేయాలి, ఊర్లో ఉన్న శత్రువుని, సరిహద్దుల్లో ఉన్న శత్రువుని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. మైదానంలో ఉంటారు కాబట్టి ఓపెన్ ఏరియా కాబట్టి హ్యాండిల్ చేయొచ్చు. ఊర్లలో, పట్టణాల్లో, ఇండ్లల్లో, రోడ్లలో, సందుల్లో దాచుకున్నటువంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలన్నది పెద్ద అనుభవం మనకు అప్పుడు వచ్చింది. ఐపీకేఎఫ్ లో వచ్చినటువంటి అనుభవం ఆధారంగానే మనము తర్వాత వచ్చినటువంటి కశ్మీరీ ఇన్సర్జెన్సీని మనం ఎదుర్కోగలిగాం. శ్రీనగర్లో కావచ్చు, బారాముల్లాలో కావచ్చు, అనంతనాగ్లో కావచ్చు, త్రాల్, షోపియాన్, ఇటువంటి పట్టణాల్లో నుంచి వాళ్ళు స్నైపర్స్ కొట్టడం అన్నది, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలన్నది మనం అప్పుడు నేర్చుకున్నాం. ఐపీకేఎఫ్ అనుభవం వల్లనే ఈరోజు మనం కాశ్మీర్ని మనం నిలుపుకోగలిగాం. కాశ్మీర్ మనం చేయి జారిపోకుండా దాన్ని కాపాడుకోగలిగామంటే దాని యొక్క వెనకాల ఈ ఐపీకేఎఫ్ అనుభవం పెద్ద సక్సెస్ కింద మనం భావించాలి. అందుకని ఈ తమిళ్ పాలిటిక్స్, అపోజిషన్ స్టేట్మెంట్స్ కి భిన్నంగా
నేను యాక్చువల్గా రాజీవ్ గాంధీ చేసినటువంటి నిర్ణయాన్ని చాలా నేను సమర్థిస్తాను నేను. అందుకని ఐపీకేఎఫ్ మనకు చాలా క్రూషియల్. మనం ప్రతి డిఫెన్స్ రౌండప్ లో ఎన్నో యుద్ధాల్లో బలిదానం ఇచ్చినటువంటి మన బలిదానం కానీ లేదా వీరోచితంగా పోరాడినటువంటి బ్రేవ్ వార్డ్స్ గురించి మనం చర్చిస్తున్నాం. దాంట్లో మనం 47, 48 లో జరిగినటువంటి కశ్మీర్ యుద్ధం కావచ్చు, తర్వాత 62 చైనీస్ యుద్ధం కావచ్చు, 65 యుద్ధం కావచ్చు, ఇన్ఫాక్ట్ 61 మనకు గోవా లిబరేషన్ కావచ్చు, అలాగే మనకు తర్వాత 71 యుద్ధం కావచ్చు, కార్గిల్ యుద్ధం కావచ్చు, ఎన్నో యుద్ధాల్లో పోరాటం చేసి చాలా అద్భుతమైనటువంటి సాహసం ప్రదర్శించినటువంటి మన బ్రేవ్ వార్డ్స్ గురించి మనం చర్చించాం. కానీ ఐపీకేఎఫ్ గురించి కూడా మనం చర్చించాలి అన్నది నా ఉద్దేశం. ఎందుకంటే ఇది అందరూ అనుకుంటున్నట్టు ఒక ఫెయిల్డ్ ప్రాజెక్ట్ కాదు, అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్. దాంట్లో మేజర్ పరమేశ్వరన్జీ బలిదానం అనేది చాలా అద్భుతమైనటువంటి చాలా గొప్ప విషయం కింద మనం భావించాలి. ఆయన లిటరల్గా అప్పటి నుంచి మనం చూసామంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో 5 మంది టెర్రరిస్టులు, అంటే మనకు ఎల్టీటీ టెర్రరిస్ట్ అన్నాం, వాళ్ళు వీళ్ళని అంబుష్ చేశారు. ఇక్కడి నుంచి వీళ్ళ కాన్వాయ్ వెళ్తుంటే వీళ్ళ మీద వాళ్ళు అటాక్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు ఎక్కడున్నారో కనిపించకపోవడం, వాళ్ళు ఒక ప్రాంతంలో ఉండి వాళ్ళు అక్కడి నుంచి అటాక్ చేస్తుంటే వీళ్ళు వాళ్ళ ఫైరింగ్కి ఓపెన్ ఫీల్డ్లో వాళ్ళు దొరికిపోయారు. పరమేశ్వర్ నుంచి చాలా చాకచక్యంగా ఆయన వాళ్ళ నుంచి వెనకాలకు వెళ్ళి వెనక నుంచి వాళ్ళని, అంటే వాళ్ళు ఒక సైడ్ ఫైర్ చేస్తుంటే వాళ్ళు వెనక నుంచి మెల్లిగా వెళ్ళి వాళ్ళని డైరెక్ట్ గా హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ లో వాళ్ళని అటాక్ చేయడం మన చరిత్ర మనకు చెప్తాం. వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళని హ్యాండిల్ చేసేసరికి కంగు తిన్నారు. వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలో తెలియలేదు. వాళ్ళు సడన్ గా తిరిగి ఈయన సైడ్ ఫైరింగ్ చేసేసరికి ఆయనకు ఛాతిలో బుల్లెట్ తగిలింది. విపరీతమైనటువంటి రక్తస్రావం జరుగుతున్నా కానీ కూడా ఆ టెర్రరిస్ట్ చేతిలో నుంచి ఆ గన్ని తీసుకొని మళ్ళీ ఆ టెర్రరిస్ట్ ని చంపేశారు. ఆయన పడిపోయి రక్తస్రావం జరుగుతూ ఉంటే కూడా ఆయన మేజర్ అప్పటికి కమాండర్ గా ఆయన టీమ్ కి ఆర్డర్స్ ఇస్తూ వెళ్ళారు, ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ట్యాకిల్ చేయాలి. ఆయన ఆర్డర్స్, ఆయన నేతృత్వం వల్ల మిగతా 4గురిని కూడా వాళ్ళ టీం చంపేయగలిగారు, వాళ్ళు ఎలిమినేట్ చేయగలిగారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గ్రెనేడ్ లాంచర్స్ కావచ్చు లేదా రైఫల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వీళ్ళు మన ఐపీకేఎఫ్ స్వాధీనం చేసుకుంది. అన్ఫార్చునేట్లీ ఆయనకు రక్తస్రావం ఎక్కువ అవడం, ఛాతీలో తగ్గడంతో ఆయన చనిపోయారు. కానీ ఆయన చేసినటువంటి సాహసమైనటువంటి ఈ చర్య వల్ల ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాము. ఎలా అర్బన్ వార్ఫేర్లో మనం దీన్ని హ్యాండిల్ చేయాలి, ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎలా దీన్ని ట్యాకిల్ చేయొచ్చు, ఈ గుణపాఠాలన్నీ కూడాను మనకు నెక్స్ట్ ఆర్మీ ఏమంటారంటే మనకు మాన్యూల్స్లో కావచ్చు, ఆర్మీ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్లో కావచ్చు, వీటన్నిటిలో కూడాను అది ఆ అనుభవాలన్నీ కూడా నిక్షిప్తం చేయడంతో రాబోయే తరాలకు ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన ఇచ్చినటువంటి సాహసోపేతమైనటువంటి బలిదానము, ఇవన్నీ కూడాను ప్రేరణాదాయకంగా మిగతా వచ్చేటువంటి తరాలకు చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు. ఆయన పేరిట మనకు చెన్నైలో ఒక ఆర్మీ వెల్ఫేర్ హౌసింగ్ ఆర్గనైజేషన్, వాళ్ళ సైన్యానికి సంబంధించినటువంటిది, ఆర్కాట్ రోడ్ చెన్నైలో ఈయన పేరిట ఆర్మీ వెల్ఫేర్ హౌసింగ్ ఆర్గనైజేషన్ పరమేశ్వరన్ విహార్ అని ఈయన పేరు దానికి వాళ్ళు పెట్టారు. ఈయన స్మృతికి, ఈయన బలిదానానికి గుర్తుపెట్టుకోవడానికి. అలాగే మనం చూస్తే నేషనల్ వార్ మెమోరియల్, మనకు ఢిల్లీలో ఉన్నటువంటి వార్ మెమోరియల్లో ఈయన యొక్క ఒక విగ్రహం అక్కడ పెట్టారు, ఆయనని గౌరవించుకుని. అలాగే ఈయన వచ్చినటువంటి మహార్ రెజిమెంట్ లో కూడా గతంలో ఆయన యొక్క సైటేషన్స్ లో వాళ్ళు ఏం చేశారంటే పొరపాటున ఈయనకు వచ్చింది యాక్చువల్గా పరమవీర్ చక్ర, కానీ సైటేషన్ లో వాళ్ళు ఎక్కడో తప్పిదం చేసి మహావీర్ చక్ర అని రాశారు. కాబట్టి అటువంటిది అంటే మన దేశం కోసం బలిదానం ఇచ్చిన వాళ్ళని మనం ఎంత గొప్పగా వాళ్ళని గౌరవించుకుంటున్నామో, వాళ్ళ పట్ల మనకి ఎటువంటి గౌరవం ఉంది, మనం వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నాం అన్న దాంట్లో ఇది ఒక ఉదాహరణ. ఆయనకు పరమవీర్ చక్ర ఇచ్చారు. పరమవీర్ చక్ర అంటే మనకు యుద్ధ సమయంలో హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్ పరమవీర్ చక్ర. అటువంటి హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డ్ ఐపీకేఎఫ్ లో వచ్చినటువంటి వ్యక్తి. కానీ మనం ఆయన్ని అన్ఫార్చునేట్ గా ఐపీకేఎఫ్ నే దాన్ని కంప్లీట్ గా తిరస్కరించినటువంటి పార్టీలు, అప్పుడున్నటువంటి ఎకో సిస్టమ్ ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం అప్పట్లో గతంలో ఇవ్వలేదు. మనం చూసాము క్రమేపీ ఇన్ఫాక్ట్ చాలా మంది ఇటువంటి బలిదానం ఇచ్చినటువంటి చాలా అద్భుతంగా పోరాడినటువంటి వ్యక్తుల సినిమాలు ఇప్పుడు రావడం మొదలు పెడుతున్నాయి మనకు. అందుకని బహుశా ఈయన రామస్వామి పరమేశ్వరన్జీ ఈయన ఇచ్చినటువంటి బలిదానము, అక్కడ జరిగినటువంటి ఘటనలు, ఐపీకేఎఫ్ సంబంధించి పాజిటివ్ గా మనం నేర్చుకున్న గుణపాఠాలకు సంబంధించి మళ్ళీ ఎవరైనా దీని మీద సినిమాలు తీయగలిగితే కనుక చాలా అద్భుతంగా ఉంటుంది, చిరస్మరణీయంగా ఆయన ఉండిపోతారు. మనం డిఫెన్స్ రౌండప్ లో ఇటువంటి వ్యక్తులని, దేశం కోసం చాలా వీరోచితంగా పోరాడినటువంటి వాళ్ళు, కొంతమంది ఇంకా బతికి ఉండొచ్చు, కొంతమంది చనిపోయి ఉండొచ్చు, వాళ్ళని మళ్ళీ స్మరించుకుని మన చిన్న శక్తి కొలది మనం వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటించడము,
వాళ్ళ యొక్క వీరత్వాన్ని మనం స్మరించుకుంటూ రాబోయే తరాలకు మన ప్రేక్షకులందరికీ కూడాను వాళ్ళని మళ్ళీ ఇంకొకసారి పరిచయం చేసేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాము. కాబట్టి ఆయనను అటువంటి వ్యక్తిని ఇచ్చినటువంటి పరివారానికి మనం కృతజ్ఞులుగా ఉంటాము. మనం ఆయన యొక్క ఆత్మ ఉత్తమగతులు వెళ్ళాలని మనం ప్రార్థిస్తాం. మామూలుగా డిఫెన్స్ రౌండప్లోని వెపన్ అనే ఒక సెగ్మెంట్లో గిరిధర్ గారు ఎప్పుడు కూడా భారతదేశంలో ఒక భారతీయ సంస్థ తయారు చేసిన ఒక అత్యాధునికమైన వెపన్ కానివ్వండి, లేకపోతే ఒక టెక్నికల్ మార్వెలస్ అచీవ్మెంట్ కానివ్వండి, లేకపోతే కొన్నిసార్లు కొన్ని షీల్డ్లా పనికొచ్చేవి కానివ్వండి, ఇలాంటి రకరకాల అడ్వాన్స్మెంట్స్ని ఇన్నోవేషన్స్ని గిరిధర్ గారు చెప్తూ వచ్చారు. అందులో భాగంగానే MKU హెల్మెట్స్ అనే ఒక సంస్థ ఒక చాలా అడ్వాన్స్డ్ అండ్ ఇంపార్టెంట్ రకమైన హెల్మెట్ని తయారు చేసింది. ఈ సంస్థ గురించి గిరిధర్ గారు ఆల్రెడీ కంపెనీ సెగ్మెంట్లో చెప్పారు. ఇప్పుడు వాళ్ళు తయారు చేసిన హెల్మెట్ గురించి ఆయన చెప్పబోతున్నారు. ఆ హెల్మెట్ ఏంటి, దాని ప్రత్యేకత ఏంటో ఆయన మాటలోనే తెలుసుకుందాం. ఆల్రెడీ MKU హెల్మెట్స్ గురించి మీరు డిఫెన్స్ రౌండప్లో చెప్పారు గతంలోనే, కానీ ఈసారి పర్టికులర్గా ఆ కంపెనీ తయారు చేసిన ఒక హెల్మెట్ గురించి మాత్రమే చెప్పబోతున్నారు. ఆ హెల్మెట్ ప్రత్యేకత ఏంటి సార్? అంటే ఇది మనకు ఎం కుమార్ ఉద్యోగ్ అన్నటువంటి ఒక కాన్పూర్ బేస్డ్ కంపెనీ. హెల్మెట్లే కాదు, వాళ్ళు ఇంకా చాలా ఆస్పెక్ట్స్ తీసుకొచ్చారు. ఫర్ ఇన్స్టెన్స్ దానిపై కెమెరాలు కావచ్చు, సర్చ్ లైట్స్ కావచ్చు, ఇతర చాలా అంశాలు ఎస్పెషలీ ఫోకస్ ఆన్ హెల్మెట్స్ కాకుండా కొన్ని అదర్ ఎక్విప్మెంట్స్ కూడా వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ సంబంధించినట్టు చాలా పెట్టారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు మన సిక్కు సోదరుల కోసము బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్స్ తయారు చేసినటువంటి ఏకైక సంస్థగా మనం డిఫెన్స్ రౌండప్ లో గతంలో చర్చించాం. కంపెనీ సెగ్మెంట్ లో కూడా చర్చించాము. అలాగే మనం అప్పుడు ఉన్నటువంటి బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్స్ ఉన్నాయి, దాని గురించి కూడా చర్చించాం. లేటెస్ట్ గా వాళ్ళు టావరో డోమా 360 బ్యాలిస్టిక్ హెల్మెట్ అన్న పేరిట వాళ్ళు దాన్ని ట్రయల్స్ చేసి దాని అద్భుతంగా దాని యొక్క శక్తి ఏంటో ప్రపంచానికి చూపించారు. వాళ్ళు మన ఏరో ఇండియా బెంగళూరులో జరిగినటువంటి ఏదైతే ఉందో దాంట్లో దాన్ని ప్రదర్శించారు. వాళ్ళు మన సైనికులు చనిపోవడం, ఎస్పెషలీ వాళ్ళకు తల మీద కనుక ఎక్కడైనా బుల్లెట్ తగిలితే కనుక బుల్లెట్ ప్రూఫ్ గతంలో ఉన్నటువంటి హెల్మెట్స్ అన్ని కూడాను చాలా సునాయాసంగా దాని ఇంపాక్ట్, అంటే ఒకవేళ బుల్లెట్ లోపలికి వెళ్ళకపోయినా కానీ కూడా ఆ స్పీడ్ లో ఆ ఇంపాక్ట్ తగిలేసరికి దానివల్ల వాళ్ళకి ట్రామా వచ్చేది. బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్స్ లో కూడా అంతగా కంప్లీట్ గా ప్రొటెక్ట్ చేసేవి కావు. రెండవది, దాంట్లో ఏంటంటే మనకు స్క్రూలు, నట్లు, ఇవన్నీ బోల్ట్ దానికి ఉంటాయి. మనకి వైజర్ పెట్టడానికి కావచ్చు, ఇంకేదైనా తగిలించడానికి కావచ్చు. అటువంటివి వీక్ పాయింట్స్ ఉంటుంది. అక్కడ కొడితే కనుక బహుశా అక్కడ పొరపాటు తగిలిందంటే కనుక అది బుల్లెట్ ప్రూఫ్ గా వ్యవహరించదు. అది బుల్లెట్ వెళ్ళి లోపలికి పెనిట్రేట్ అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది. రెండవది, కొంత వల్నరబిలిటీ కొన్ని ప్రాంతాల్లో, ఫర్ ఇన్స్టెన్స్ వెనక భాగం చూసామంటే వెనక భాగంలో అంత పటిష్టంగా ఉంటుందో లేదో చెప్పలేం. ఎస్పెషలీ మనకు మెడ దగ్గర దాకా వచ్చేసరికి దాన్ని ప్రొటెక్ట్ చేయడం చాలా కష్టం. ఇవన్నీ కూడాను వాళ్ళు 360 డిగ్రీస్ అంటే చుట్టూన ముందు వెనకాల అంతా కూడాను ఒకటే స్ట్రెంగ్త్ తోటి ఎటువంటి బుల్లెట్ తగిలినా కానీ కూడా, అంటే మనకు ఎస్పెషలీ AK-47 రైఫిల్స్ మనకు జనరల్ గా చూసామంటే మనకు సరిహద్దుల్లో కావచ్చు, మనకు కాశ్మీర్లో కావచ్చు, లేదా అఫ్కోర్స్ పంజాబ్లో ఇంకా ఆ పరిస్థితి రాలేదు. గతంలో ఆ పరిస్థితులు మనం చూసాం. అక్కడ ఇటువంటి ప్రాంతాల్లో మనకు నార్త్ ఈశాన్య రాష్ట్రాల్లో లేదా నక్సలైట్ ప్రాంతాల్లో ఇక్కడంతా కూడాను మనకు వాళ్ళు టార్గెట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి ఫైర్ చేస్తారో మనకు చెప్పలేము. కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి జనరల్ గా వాళ్ళు వాడేటువంటి వెపన్స్ అన్ని కూడాను AK-47, AK-56 ఇటువంటి వాళ్ళు ఎక్కువ వాడతారు వాళ్ళు. ఎందుకంటే ప్రపంచంలో దొరికేటువంటి అమ్యునిషన్లు అవే ఎక్కువ ఉంటాయి. అలాగే నేటోకి సంబంధించినటువంటి రౌండ్స్ కావచ్చు, వీటన్నిటినీ తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ దీంట్లో ఉంది. 1.4 కిలో అంటే 1.4 కిలోలు జనరల్ గా నార్మల్ సర్కమ్స్టాన్స్ లో వాడగలరు. హెవీ స్నైపర్స్ ఉన్నటువంటి హెవీ ఫైరింగ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కావాల్సినటువంటి హెల్మెట్ కూడా ఇంకో రెండో వర్షన్ ఉన్నది. అది 1.8 కిలోస్ అంటే 1.8 కిలోలు బరువు ఉంటుంది. అంటే చాలా సునాయాసంగా ఎవరైనా దాన్ని ధరించవచ్చు, దాన్ని వాడచ్చు. మనం చూసానంటే AK-47 కి జనరల్ గా 7.62 ఇంటూ 39 mm కానీ, లేదా 7.62 ఇంటూ 51 mm కానీ, ఈ రెండు క్యాలిబర్స్ మనకి AK-47 లో వాళ్ళు బుల్లెట్స్ వాడచ్చు. ఈ రెండింటినీ తట్టుకోగలరు. బుల్లెట్ తగిలినా కానీ కూడా లోపల ఇంపాక్ట్ ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయగలిగినటువంటి చాలా ఫ్లెక్సిబుల్ గా దీన్ని తయారు చేశారు. దీంట్లో ఎటువంటి నట్లు, బోల్ట్లు లేకుండా వాళ్ళు తయారు చేశారు. దాన్ని ఏమంటారంటే బ్యాక్ ఫేస్ సిగ్నేచర్ అంటారు. అటువంటివి వాళ్ళ ఇంపాక్ట్స్ లేకుండా, బ్యాక్ ఫేస్ అంటే కొట్టిన తర్వాత లోపల ఉన్నటువంటి బ్యాక్ ఫేస్, దానికి ఇంపాక్ట్స్ మినిమైజ్ చేయగలిగినటువంటి, మొత్తం ఆ ఇంపాక్ట్ ని అబ్జార్బ్ చేయగలిగినటువంటి మెటీరియల్ తోటి వీళ్ళు చేశారు. కాబట్టి ఒక యుద్ధంలో వెళ్ళిన వాడికి అస్త్రమే కాదు, డాల్ కూడా ఉండాలి. తను రక్షించుకునేటువంటి రక్షపు కవచాలు కూడా చాలా కీలకమైనవి. ఆ దృష్ట్యా మన దేశంలో తయారైనటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క
కావ్రో డోమా 360 ఈ యొక్క ఎంకే ఉద్యోగ్ లిమిటెడ్, ఎం కుమార్ ఉద్యోగ్ లిమిటెడ్. అంటే అర్థం చేసుకోవచ్చు, ఒక ప్రైవేట్ రంగ సంస్థ ఇటువంటి అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేసింది. వీళ్ళు అఫ్ కోర్స్ ఈవెన్ ఇంటర్నేషనల్ కూడా దీని యొక్క ట్రయల్స్ జరుగుతున్నాయి, దీని టెస్టింగ్ జరుగుతోంది. రేపటి రోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా దీన్ని వాళ్ళు అమ్మబోతున్నారు. మన దేశం నుంచి ఇంతటి అద్భుతమైనటువంటి ఒక ఆప్షన్ ఈ ఒక ప్రైవేట్ రంగ సంస్థ తీసుకురావడం అనేది మనం అందరం గర్వించదగ్గటువంటి విషయం. ఎం కుమార్ ఉద్యోగ్కి అలాగే వాళ్ళ సైంటిస్టులు, వాళ్ళ ఈ టెక్నాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాము. రాబోయే రోజుల్లో ఇది కూడా మనకు ఎక్స్పోర్ట్ మార్కెట్లో ఒక అద్భుతమైనటువంటి ఆప్షన్ మనం ఇవ్వబోతున్నందుకు వాళ్ళని అందరినీ కూడా మనం అభినందిద్దాం. ప్రతివారం డిఫెన్స్ రౌండప్లోని కంపెనీ అనే ఒక సెగ్మెంట్లో ఇండియాలో ఒక స్టార్ట్ అయిన ఒక డిఫెన్స్ కంపెనీ గురించి గిరిధర్ గారు చెప్తూ వచ్చారు. అందులో భాగంగానే తనేజా ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ లిమిటెడ్ అనే కంపెనీ గురించి ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. అంటే మామూలుగా చెప్పాలంటే మామూలుగా ఇప్పటివరకు గిరిధర్ గారు కంపెనీస్ అనే ఒక సెగ్మెంట్లో చాలా కంపెనీస్ తయారు చేసినప్పుడు వాళ్ళు తయారు చేసినవి ఏంటి అనేది మాత్రమే స్పెషాలిటీగా ఉంది. కానీ దీంట్లో ఈ ఫౌండర్లో కూడా చాలా స్పెషాలిటీ ఉంది. అదేంటో ఆయన మాటలోనే తెలుసుకుందాం. తనేజా ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ లిమిటెడ్ ఈ కంపెనీతో పాటు ఈ ఫౌండర్ది కూడా ఒక స్పెషాలిటీ ఉంది సార్. మేబీ అది కూడా ఆయన ఈ కంపెనీ పెట్టడానికి కారణం అవ్వచ్చు. సో అదేంటి సార్, అది మన ప్రేక్షకులకి మీరు చెప్తే బాగుంటుంది. డాక్టర్ ప్రహ్లాద్ రామారావు అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి సైంటిస్ట్. గతంలో ఆయన మనకు సైన్యానికి సంబంధించినటువంటి డిఫెన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ వీటిలంతా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన వీటి నుంచి బయటకు వచ్చాక 1994లో హోసూర్ బేస్, అంటే మనకు బెంగళూరు దగ్గరగా, బెంగళూరు సరిహద్దుల్లో అని చెప్పొచ్చు, కానీ హోసూర్ అనేది తమిళనాడు స్టేట్లో వస్తుంది అది. కానీ బట్ లిటరల్గా చెప్పాలంటే బెంగళూరు సబర్బ్స్ అని చెప్పొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ఢిల్లీ పక్కన ఉన్నటువంటి గాజియాబాద్, నోయిడా ఇవన్నీ యూపీలో వస్తాయి. ఫరీదాబాద్ కూడా మనకు హర్యానాలో వస్తుంది, గుర్గాం హర్యానాలో వస్తుంది. కానీ ఇవన్నీ కూడా ఢిల్లీ ప్రాంతమే మనం చెప్పొచ్చు. అలాగే ఇది కూడా లిటరల్గా బెంగళూరు సరిహద్దుల్లో ఉన్నటువంటి హోసూర్లో ఈయన సపరేట్గా ఒక ఎయిర్ ఫీల్డ్ ఆయన నిర్మించి అక్కడ చాలా అద్భుతమైన ఫెసిలిటీస్, ప్రైవేట్ రంగ సంస్థల్లో ఒక మాక్సిమం కెపాసిటీ ఉన్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే కనుక అటువంటి సంస్థని ఈయన తయారు చేశారు, తనేజా ఏరోస్పేస్ ఏవియేషన్ లిమిటెడ్ అని. ఈయన గతంలో మనకు ఈయన చరిత్ర చూసామంటే కనుక విక్రమ్ సారాభాయ్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ కావచ్చు, లేదా మనకు ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఏడిఈ బెంగళూరు బేస్డ్ కావచ్చు, మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి డిఆర్డిఎల్ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీస్ వీటిల్లో కావచ్చు, దాంట్లో డైరెక్టర్గా పనిచేశారు ఆయన. అలాగే మనం చూస్తే కనుక ఇంటగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IGDMP దీనికి కూడా చైర్మన్గా వ్యవహరించారు ఆయన. ఇటువంటివి ఎన్నో అంశాలలో, ఎన్నో సంస్థలలో ఆయన చాలా కీలకమైన పాత్రలు పోషించిన తర్వాత మనకు ఏ అంశాలలో మనకు కొన్ని కెపాసిటీ తక్కువ ఉన్నదో, ఎక్కడైతే మనం విదేశాల మీద డిపెండ్ అయి ఉన్నామో వాటిని ప్రైవేట్ రంగ సంస్థలో తీసుకొచ్చే దిశగా ఈ హోసూర్లో ఆయన చేసినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ దానికి పనికొచ్చే దిశగా ఆయన దాన్ని తీర్చిదిద్దారు. ఆయనకు భారత ప్రభుత్వం కూడా పద్మశ్రీ అవార్డు ఇచ్చారు 2015. అంటే మోదీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయనకు అవార్డు వచ్చింది, ఆయన రికగ్నైజ్ చేశారు. ఈయన సంస్థ మనకు చెప్పినటువంటి తనేజా ఏరోస్పేస్ ఏవియేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో, సివిలియన్ డిఫెన్స్ రెండిటికి కూడాను బేసిక్గా వీళ్ళు చేసేది ఏంటంటే మనకు చూస్తే కనుక MRO అంటారు, అంటే మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాల్ ఇవి చేస్తారు. మనకు ఉన్నటువంటి హెలికాప్టర్లు కావచ్చు, లేదా ఫిక్స్డ్ వింగ్ కానీ, లేదా రోటరీ వింగ్స్ కానీ ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ని వీళ్ళు ఓవరాల్ చేసి దాన్ని రిపేర్ చేసి దాన్ని సరిదిద్దేటువంటి కెపాసిటీ వీళ్ళ దగ్గర ఉంది. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి టీం కూడా చాలా అద్భుతమైనటువంటి ఏవియానిక్స్, తర్వాత ఏరోనాటికల్ వీటికి సంబంధించిన ఏవియేషన్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ని ఈ కంపెనీలో ఆయన తీసుకున్నారు. కాబట్టి మనం వేరే దేశం మీద డిపెండ్ అవ్వకుండా ఎక్విప్మెంట్ వాళ్ళదే, హెలికాప్టర్లు కావచ్చు ఇవన్నీ గతంలో ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు, వాటిని ఒక ప్రైవేట్ రంగ సంస్థ దాన్ని రిపేర్ చేయడము. అలాగే ప్రైవేట్ రంగ సంస్థ వీళ్ళ దగ్గర రన్వే కూడా ఉన్నది కాబట్టి ఆ రన్వేని వాళ్ళు వాడుకుని ఏమైనా దాంట్లో కావాల్సినటువంటి టెస్టింగ్లు కావచ్చు ఇవన్నీ కూడా రన్వే మీద చేసేటువంటి కెపాసిటీ ఈ కంపెనీ అన్నది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అనొచ్చు. లేటెస్ట్గా మనం వచ్చిన న్యూస్ ఏంటి, $300 మిలియన్ పైబడి F-16 మెయింటైన్ చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ఆర్డర్ ఇష్యూ చేశారని మనకు తెలుస్తుంది. పాకిస్తాన్కి సంబంధించి పాకిస్తాన్ F-16 ఎందుకు, పాకిస్తాన్లో కెపాసిటీ లేదు, బయట నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు కానీ దాన్ని ఓవరాల్ మెయింటెనెన్స్ చేసే కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. అమెరికా ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే కనుక అఫ్కోర్స్ అది అమెరికన్ ఎక్విప్మెంట్, ఇంకోటి చేతిలో పడకూడదు అని, అలాగే పాకిస్తాన్కి ఆ టెక్నాలజీ తెలియకూడదు అని. కాబట్టి మనకు కూడా అదే పరిస్థితి ఉండేది గతంలో.
మనకు ఎక్విప్మెంట్ సప్లై చేసేవాళ్ళు మనకు, కానీ దాని మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళే చూసుకుంది. యాక్చువల్గా మన దేశంలో కూడా మనం చూసామంటే కార్ కొనడం చాలా సునాయాసం. ఓ 10 లక్షల కార్ కొంటాం, కానీ దాని జీవిత కాలంలో ఈ 10 లక్షల కంటే ఎక్కువ ఇన్కమ్ ఏదైతే ఆ షోరూమ్కి కానీ వర్క్షాప్కి వస్తుందో దాని రిపేర్స్ అండ్ ఓవరాల్ వల్ల వస్తుంది. అది చాలా ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం. ఒక పెద్ద లగ్జరీ వెహికల్ అమ్మారంటే 15-20 వేల కంటే ఎక్కువ రాదు వాళ్ళ దాంట్లో లాభం షోరూమ్కి. కానీ ఒక 10 ఏళ్లలో వెహికల్ అక్కడ రిపేర్లు వెళ్ళినప్పుడు వాళ్ళకి వచ్చే ఆదాయం ఈ యొక్క అమ్మకంలో వచ్చిన ఆదాయం కంటే చాలా ఎక్కువ ఉంటుంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ చేసిన తప్పిదాలు ఇవన్నీ కూడాను విదేశాల నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకునే వాళ్ళము, కానీ దాని మెయింటెనెన్స్ కూడా వాళ్ళకే కాంట్రాక్ట్స్ ఇచ్చేవాళ్ళు. దాంతో మనం ఎంతో గణనీయంగా మన ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వాళ్ళకి ఇచ్చుకునేటువంటి పరిస్థితి, కంప్లీట్ గా వాళ్ళ మీద ఆధారపడేటువంటి ఒక పరిస్థితి మనకు, అటువంటి టెక్నాలజీ మన దగ్గర లేకపోవడం, ఇటువంటి చాలా సమస్యలు ఉండే మనకు. నిజంగా యుద్ధం అంటూ వస్తే కనుక ఏదైనా దేశం మనకు వ్యతిరేకంగా ఆంక్షలు విధించి మనకు సర్వీస్ చేయకపోతే కనుక మన పరిస్థితి ఎలా ఉండేది? ఆ యొక్క లేమిని, ఆ యొక్క షార్టేజ్ని ఈ యొక్క తనేజా ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ లిమిటెడ్ దాన్ని పూడ్చింది. దాన్ని డాక్టర్ ప్రహ్లాద రామారావు గారు ఈ యొక్క గ్యాప్ని గమనించి ఇటువంటి సంస్థని తయారు చేయడము, ఆ సంస్థ చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సర్వీస్ ఏదైతే ఉందో దానివల్ల మనం ఇతరత్ర పాశ్చాత్య దేశాల మీద డిపెండెన్సీ అనేది గణనీయంగా తగ్గించుకుంది. కాబట్టి ఇది ఒక సర్వీస్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అనుకుందాం. సర్వీస్ బయట నుంచి తెచ్చుకోకుండా మన దేశంలో చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి పరిస్థితి. అందుకనే మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటువంటి వ్యక్తులను రికగ్నైజ్ చేసి ఆయనకి పద్మశ్రీ కూడా ఇచ్చారు. మనకి ఇటువంటి సంస్థలు మన దేశంలో ఉన్నాయని మన ప్రజలకు ఎంతమందికి తెలుసు? ఏమైనా అంబానీ అదానిక సర్కార్ అనడము, లేదా ఇట్లా పాలిటిక్స్ చేయడం తప్ప దేశాన్ని అమ్మేశారని, అమ్ముడు పోయారని ఇటువంటి స్టేట్మెంట్స్ ఆపోజిషన్ దగ్గర నుంచి చూస్తున్నాం. కానీ మన దేశంలో ఉన్నటువంటి ఈ ఇకో సిస్టమ్, మన డిఫెన్స్ ఇండస్ట్రీ ఎంత అద్భుతంగా పెరుగుతుందో దాని గురించి మన డిఫెన్స్ రౌండప్ లో మన ప్రేక్షకులు ముందర తీసుకొచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాము. కాబట్టి ఆల్మోస్ట్ ప్రతి మనకు డిఫెన్స్ రౌండప్ లో కూడా ఈ 3 సెగ్మెంట్స్ మనకు ఉంటాయి. బ్రేవ్ హార్ట్ కావచ్చు, లేదా ఒక అస్త్రం కావచ్చు, వెపన్ కావచ్చు, అలాగే కంపెనీ కావచ్చు. ఆ దిశగా మనం ఇటువంటి అద్భుతమైనటువంటి సర్వీస్ ఇస్తున్నటువంటి ఈ కంపెనీ గురించి మన ప్రజలకు చెప్పే ప్రయత్నం మనం చేస్తున్నాం. మనము కోర్స్ వీళ్ళ దగ్గర ఇంకా కూడా టెక్నాలజీ ఉన్నది. కంప్యూటర్ ఫర్ ఇన్స్టెన్స్ సాఫ్ట్వేర్, దానికి సంబంధించినటువంటి టెక్నాలజీ అంతా కూడాను ఇంపోర్ట్ చేయకుండా వీళ్ళే దాన్ని రెనోవేట్ చేసి ఆ టెక్నాలజీని మన దేశంలో అవసరాలకు వాళ్ళు దాని ఆవిష్కరణ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా అభినందిద్దాము. అటువంటి వ్యక్తులను గౌరవించినటువంటి ప్రభుత్వాన్ని కూడా మనం అభినందిద్దాము. ఇంకా ముందు పెద్ద ఎయిర్ క్రాఫ్ట్స్, పెద్ద టెక్నాలజీ ఉన్నటువంటి నెక్స్ట్ జనరేషన్ ఎక్విప్మెంట్ కూడా వీళ్ళు సపోర్ట్ చేసేటువంటి కెపాసిటీ వీళ్ళ దగ్గర వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఇన్ఫాక్ట్ మనమే విదేశాలకు సప్లై చేయగలిగినటువంటి టెక్నీషియన్స్, టెక్నాలజీ మన దగ్గర ఇటువంటి సంస్థలు ముందుకు తీసుకొస్తున్నందుకు వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాము. మనం ప్రభుత్వాన్ని కూడా అభినందిద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎప్పట్లానే ఎంతో విలువైన సమాచారాన్ని నేషనల్ స్టాప్ ప్రేక్షకులకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, ఇది ఇవాళ డిఫెన్స్ రౌండప్. ఇవాళ డిఫెన్స్ రౌండప్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. నేషనల్ స్టాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. వచ్చే వారం డిఫెన్స్ రౌండప్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.